హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దీన్ని షార్ట్కట్లో సిఎస్ఆర్ అంటారు. దీని గురించి మనము ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో అన్ని కార్పొరేట్స్ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళు బిజినెస్తో పాటు సోషల్ అండ్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ ఉన్న వాటిని కూడా వాళ్ళు టేకప్ చేసి దాన్ని డెవలప్ చేయాలి. సో ఎన్విరాన్మెంటల్ డెవలప్ అంటే చెట్లు నాటడము, తర్వాత అదేంటి వాటర్ వేస్ట్ అవ్వకుండా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని ఇన్ డిఫరెంట్. సో వీళ్ళు వాళ్ళ బిజినెస్తో పాటు సోషల్ అండ్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ని కూడా వాళ్ళు టేకప్ చేయాల్సి ఉంటుంది. సో ఆ అన్ని కార్పొరేట్స్ సిఎస్ఆర్ ప్రొవిజన్ చేసి సిఎస్ఆర్ వర్క్ చేయాలా అంటే కాదు. ఏవైతే నెట్వర్త్ 500 crores అండ్ ఎక్కువ ఉంటాయో, టర్న్ ఓవర్ 1000 crores ఆర్ మోర్ ఉంటాయో, లేదా నెట్ ప్రాఫిట్ 5 crores అండ్ అబోవ్ ఉంటుందో, వీళ్ళు కంపల్సరీ సిఎస్ఆర్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. సో సిఎస్ఆర్లో ఖర్చు పెట్టిన దాన్ని బిజినెస్ ఎక్స్పెండిచర్గా చూపించవచ్చా అంటే నో, బిజినెస్ ఎక్స్పెండిచర్గా చూపించడానికి లేదు. ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ రిపోర్టు కంపల్సరీ బోర్డ్స్ రిపోర్ట్లో ఉండాలి అంటే ఎస్, ఎవరైతే ఎలిజిబుల్ ప్రకారము సిఎస్ఆర్లో కంపల్సరీగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ బోర్డ్ రిపోర్ట్లో సిఎస్ఆర్ డీటెయిల్స్ కంపల్సరీ ఇవ్వాలి. తర్వాత ఒకవేళ కొన్ని కార్పొరేట్స్ అనుకున్న అమౌంట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టాయనుకోండి, మ్యాండేటరీ 2% ఉంది, దానికంటే కనుక ఎక్కువ ఖర్చు పెడితే దాన్ని నెక్స్ట్ 3 yearsలో దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. సో గవర్నమెంట్ ఈ సిఎస్ఆర్ కంప్లైంట్స్ చేస్తున్నారా లేదా అన్నది మానిటర్ చేస్తూ ఉంటుంది. నాన్ కంప్లైంట్స్ వాళ్ళకి వాటి మీద కంపల్సరీ ఆ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేస్తుంది. మీరు కనుక దాన్ని యాక్టివిటీని చేయకపోతే కంపల్సరీ మీరు పెనాల్టీస్ కట్టాల్సి ఉంటుంది. సో ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కార్పొరేట్స్ ఎలా చేయొచ్చు? వాళ్ళు ఓన్గా కూడా చేయొచ్చు, లేదా ఈ సిఎస్ఆర్ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీస్ ఉంటాయి వాటితో కలిపి చేయొచ్చు, లేదా మీలాంటి కార్పొరేట్స్ 2-3 కలిపి కూడా ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేది చేయొచ్చు. సో పీనల్ ఛార్జెస్ ఎంత ఉంటాయి ఇందాక మనం అనుకున్నాం. దీన్ని కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలాంటి అమౌంట్స్ ఉంటాయి? ట్వైస్ ది అన్స్పెంట్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 crores స్పెండ్ చేయాలి, 1 crore స్పెండ్ చేశారు, పెనాల్టీ 1 crore స్పెండ్ చేశారు, 4 crores పెండింగ్ ఉంది, అప్పుడు 8 crores పెండింగ్, దానికి పెనాల్టీ పడవచ్చు. ఒకవేళ దానికి కనుక ఆఫీసర్ కనుక ఉంటే 1/10th అన్స్పెంట్ అమౌంట్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. పర్పస్ ఆఫ్ డిజైనింగ్, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ని డిజైనింగ్ చేయడము, మానిటరింగ్ చేయడం, ఇలాంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఈ నేషనల్ సిఎస్ఆర్ ఎక్స్చేంజ్ పోర్టల్ ఏంటి అంటే ఇందులో కంపెనీసు, కార్పొరేట్సు, బెనిఫిషరీసు, ఇంప్లిమెంటింగ్ ఏజెంట్సు వీళ్ళందరూ ఈ ఎక్స్చేంజ్లో మీకు దొరుకుతారు. సో ఏవైతే కార్పొరేట్స్ వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీ చేయాలో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. బెనిఫిషరీస్ ఎవరైతే ఈ అమౌంట్ని బెనిఫిషరీ అవుతారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. మనము కార్పొరేట్ చేయలేనప్పుడు ఈ యాక్టివిటీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఇస్తాయి, వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకి ఈ సిఎస్ఆర్ ఎక్స్చేంజ్ పోర్టల్లో దొరుకుతాయి. సో మనము కార్పొరేటు కానీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ కానీ ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఎవరెవరు ఇంప్లిమెంట్ అంటే అందరూ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అవ్వచ్చా? లేదంటే MCA 21 పోర్టల్ వ్యాలిడ్ సిఎస్ఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న వాళ్ళే ఇందులో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్గా వాళ్ళు ఇంక్లూడ్ అవ్వచ్చు. కార్పొరేట్స్కి వాళ్ళు ఓన్గా కనుక సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయలేనప్పుడు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్కి యాక్టివిటీస్ని ఇస్తారు. తర్వాత రిజిస్టర్డ్ కార్పొరేట్స్, ఎవరైతే MCA 21 పోర్టల్లో వ్యాలిడ్ కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో RFP అంటే ఏంటంటే రిక్వెస్ట్ ఫర్
ప్రపోజల్. కార్పొరేట్స్ వాళ్ళు ఏదైతే ఫండ్స్ని ఈ ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేద్దాము, వీటిని ఖర్చు పెడతాము అన్న వాటిని వాళ్ళు ఆర్ఎఫ్పి ఫ్లోట్ చేస్తారు. ఎవరైతే రిక్వెస్ట్ ఫర్ ఫండ్స్, వీళ్ళు ఏంటంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఈ ఫండ్స్ని తీసుకొని ఆ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసి ఆ యాక్టివిటీస్ని ఆ కార్పొరేట్స్కి అటాచ్ చేసేస్తారు. సో ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కార్పొరేట్స్ కానీ, బెనిఫిషరీస్ కానీ, లేదంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ కానీ ఏమైనా ఛార్జెస్ ఉంటాయంటే ఏం ఛార్జెస్ ఉండవు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.